చూడండి. మమ్మల్ని ప్రశ్నించండి, హ్మ్. విమర్శించండి, ఇది నిన్న ప్రెస్ మీట్‌లో మీ జరిగింది. అభిప్రాయం చెప్పండి. హ్మ్. కానీ గౌరవంతో చెప్పండి, హ్మ్. బాధ్యతతో చెప్పండి, ఓకే. చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. హ్మ్. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. ఓహ్! అలా కాకుండా మా హ్మ్. ఇష్టానికి మాట్లాడతాం, హ్మ్. మా ఇష్టానికి ఏదైనా అంటా ఉంటే ఐ ప్రామిస్ యూ. సో, డిప్యూటీ సీఎం ప్రామిస్ చేస్తున్నాడు. చట్టానికి గౌరవించి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, మనుషుల్ని గౌరవించి మాట్లాడాలని మన డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తుండు. మరి అదే పవన్ కళ్యాణ్ గతంలో ఎట్లా మాట్లాడిరో ఒకసారి ఇప్పుడు అది కూడా వినండి. విల్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్స్. హ్మ్. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు, డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు, వాళ్ళు కూడా యూట్యూబ్. హ్మ్. చూడండి ఎంత వ్యంగ్యంగా డైమండ్ రాణి నువ్వు కూడా మాట్లాడొచ్చంట. అప్పటికి పవన్ కళ్యాణ్ ఒక్క సీటు కూడా గెలవలేదు. జనసేన పార్టీ బట్టి ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ ఆమె రోజా ఒక మహిళ. ఎమ్మెల్యే పదవులు అవన్నీ పక్కన పెట్టండి. మరి డైమండ్ రాణి అని నువ్వెందుకన్నావు అసలు? పవన్ కళ్యాణ్ గారు మీకు గౌరవం వర్తించదా? మీరు ఇతరులకు మర్యాద ఇవ్వరా? చట్టాలను మీరు గౌరవించరా? అంటే అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీ ఇష్టానుసారంగా మీరు తిడతారు. అంటే మీ మీద కేసులవ్వొద్దు. కానీ ఇతరుల మీద మాత్రం మీరు కేసులేస్తారు. మరి ఇప్పుడు మీరు డైమండ్ రాణి అని ఒక మహిళను అవమానించినప్పుడు మీ మీద కేసు అవ్వాలా లేదా? చూడండి. హ్మ్. నా బతుకు చెడ హ్మ్. సో, చెప్పు తీసుకొని పండ్లు రాలగొడతా నా కొడకల్లారా. ఈ మాటలన్నది రావణ్ కాదు ఫస్ట్. ఈ మాటలన్నది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నా అభిమాన నటుడు. నాకు నేర్పించిండు. యాటిట్యూడ్ నేర్పించిండు. నేను నేర్చుకున్నా. అవి నేర్చుకున్నా గాబట్టే అంటున్నా. కులాల మధ్యలో, మతాల మధ్యలో ఎక్కడైనా చిచ్చు పెడితే నేనేం చేస్తా అంటే చెప్పు తీసుకొని కొడతా. సో, ఇది ఎవరు నేర్పించిర్రు? అభిమాన నటుడు పవన్ కళ్యాణ్. వినండి. హ్మ్. హ్మ్. సో, మరి పవన్ కళ్యాణ్ కూడా చట్టాలు వర్తిస్తాయి గదా! ఓకే. ఇంకో మతోన్మాదిది గూడా చూపిస్తా వినండి. చెక్క ముక్కలు అస్సలు వద్దు, మూడు మేకులు వద్దే వద్దు, పాపింటి దేవుడమ్మా. ఈయన ఎళ్లి చూసినట్టున్నాడు పాపిష్టి దేవుడని. మరి అట్ ద సేమ్ టైమ్ అట్లనే క్రైస్తవులు గాని, ముస్లిమ్స్ గాని హిందూ దేవుడు